హాయ్ అండి, మళ్ళీ వచ్చాను. చక్కగా మళ్ళీ చేపలు వచ్చాయి. శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరి షాప్లో ఫ్రైడే వస్తాయని చెప్పా కదా. శుక్రవారం వచ్చాయండి. ఫస్ట్ మాది పెడదాం. వారానికి చూసారా వాటర్ ఎలా చేంజ్ అయిందో, అలా అయిపోతాయండి. అందుకని వారం మార్చాలి. నాకు కుదరక నేను మార్చట్లేదు. ప్లీజ్ అండి మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఏమేమి చేపలు వచ్చాయి అన్నీ కూడా చూపిస్తాను చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళు అయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేసి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరిలో ఎవరైనా ఉంటే కంపల్సరీ తీసుకోండి. చాలా చాలా బాగుంటాయి. ఎక్కువ కాలం కూడా ఉంటాయి. మా దగ్గర సంవత్సరం పైన అవుతుంది తీసుకొచ్చి చేపల్ని. చూసారు కదా ఎంత హుషారుగా తిరుగుతున్నాయో. అలాగే మీరు కూడా అలాగే కొనుక్కోండి వెళ్ళి. ఇప్పుడు చేపలు చూపిస్తా. ఇదిగోండి, ఇదే ఈ షాప్లోనే. అదిగోండి కొత్తవి వచ్చినాయి చూసారు కదా. కానీ నాకు ఈ చేపలు అంటే చాలా ఇష్టం అండి. బాగుంటాయి కూడా చేపలు కూడా. అలాగే మీకు నచ్చుతాయి. ఒకసారి చూడండి. మీరే వెళ్తే మళ్ళీ పదపదకు మీరే వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు ఎప్పుడైనా కావాలన్నా కూడా. నాకు ఈ చేపలు అంటే భలే ఇష్టం. భలే కలర్స్ ఉంటే నెమలి పింఛంలాగా విప్పుతాయి చేపలు కూడా. బాగుంటాయండి. వారం శుక్రవారం వస్తూ ఉంటాయి. అదిగో చూడండి, అసలు రెడ్ కలరు, ఇది రెడ్ కలర్. చాలా కలర్స్ ఉంటాయండి. బ్లూ అని, రెడ్ అని, ఎల్లో అని. అది కొన్ని చూసారా బ్లూ కలర్, అసలు భలే ఉంది కదా. ఇవన్నీ ఇంకా దీంట్లో ఉన్నాయి. ఇలా చిన్న గ్లాసులో పెట్టి ఉంచుతారు. తర్వాత మనం తీసుకెళ్ళి చిన్న బౌల్లో అయినా పెట్టుకున్నా ఉంటాయండి. వీటికి ఎక్కువ ఓన్ ఆక్సిజన్ ఉండాలి అలా ఏం లేదు, కానీ చాలా బాగుంటాయండి. నాకు చాలా ఇష్టం ఈ చేపలు అంటే. కానీ ఎందుకంటే మాది పెద్దది కదా, ఒక చేప అంటే ఎక్కువ చేపలు పెడతాకి కుదరదు కాబట్టి, నేను మాది పెద్దది కాబట్టి నేను చాలా ఉండాలి కాబట్టి ఇక ఇలా ఉంచేసాను. ఇవేమో గోల్డ్ చేపలు అంటారు. నాకు కొన్ని చేపలు తెలుసు, మా దగ్గర ఉన్నాయి షార్పు. ఈ గోల్డ్ చేపలు మరి ఇవి కూడా అయ్యి అనుకుంటా అండి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు అంతా. దీంట్లోనే ఆరెంజ్ వైట్ కాంబినేషన్లో ఉంటాయి. చాలా రకాల ఇవి కూడా గోల్డ్ చేపలు. చూడండి భలే ఉన్నాయి, పెద్దవి. చూశారు కదా ఎలా ఉన్నాయో. ఈ గోల్డ్ చేపల టైపే, కలర్స్ చేంజ్ ఉంటాయి. ఇవ్వండి అంటే దాంట్లోనే వెరైటీస్ ఉంటాయి. మామూలుగా వైట్, బ్లాక్. ఈ ఏం చేపలు తెలియదు కానీ ఈ భలే పిల్లలు పెడతాయి. మా ఇంటికాడ పిల్లలు కూడా పెట్టినాయి. కానీ మేత దానికి సరిగ్గా సెట్ కాక ఏమో షార్ప్లో ఇంత పిల్లప్పుడు తెచ్చానండి. ఇందాక చూపించిన షార్ప్లో అంత పిల్లప్పుడు తెచ్చాను. ఏం కలర్స్ అసలు భలే ఉన్నాయి చూడండి. ఎవరైనా తెచ్చుకోండి చక్కగా, చాలా బాగుంటాయి. అవన్నీ చాలా కలర్స్ వస్తాయి. అన్నిటికన్నా దాంట్లో చాలా కలర్స్ వస్తాయి. దీంట్లో నాకు ఈ చేపలు కూడా బాగా నచ్చుతాయండి. అసలు భలే ఉంటాయి చూడండి. ఎల్లో ఉంది, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది. 4 కలర్స్ ఉన్నాయి చూసారు కదా. ఇగోండి ఈ చేపలు కూడా భలే ఉంటాయండి. నాకు చాలా ఇష్టం. నేను ఒకవేళ ఎప్పుడైనా మేతకి వెళ్తే వీటి దగ్గరే కూసేపు అలా చూస్తూ ఉంటా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కలర్స్ చేపలు అంటే. అందుకని ఈ చిన్న చేపలు నేను అంతకుముందు చిన్నది తెచ్చాను చూసారా, అవి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అన్నయ్య ఉంటే మటుకు కంపల్సరీ వీటి పేర్లతో సహా నేను తెలుసుకుంటాను, కనుక్కుంటాను. ఒక్కసారైనా అన్ని పేర్లు తెలుసుకుంటాను. ఇది నాకు భలే ఉంటుందండి. సింగిల్గా పెట్టినా సూపర్ ఉంటుంది. ఇది నీసు కూడా తింటుంది. చిన్న చేపలను వాటిని తింటాయి. దీన్ని ఏదో అంటారండి. నేను చిన్న తోకలాగా కలర్స్గా ఉండి భలే ఉంటాయి. ఇవి కూడా చేపలు చిన్నగా.
దీంట్లో ఇదిగోండి చేప ఈ వల అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి కదా. గోల్డ్ ఫిష్ ఇవి బాగున్నాయి కదండి. ఎప్పుడైనా మేత తేయడానికి వెళ్ళినప్పుడు కుదిరితే అన్నయ్య ఉంటే మటుకి కంపల్సరీ అడిగి అన్నిటి పేర్లు అన్నయ్యతోనే మాట్లాడిస్తా. దేనికి ఏదో నేము అడిగి తెలుసుకుంటాను. సరేనండి, మొత్తం చూడండి. ఇక హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. ఎలా ఉన్నాయి ఇప్పుడు దాకా మొత్తం చూసారు కదా. ఇది శ్రీ బాలాజీ అక్వేరియం మల్కాజ్గిరిలో అండి. చాలా బాగున్నాయి కదా. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఎవరైనా మల్కాజ్గిరిలో దగ్గరలో ఉన్న చక్కగా మంచిగా తీసుకోండి. చాలా బాగుంటాయి, మీ అందరికి కూడా నచ్చుతాయి. తీసుకోండి. చక్కగా ఫ్రెష్గా నిన్నే వచ్చినాయి. మళ్ళీ శుక్రవారం వస్తాయి. నేను కంపల్సరీ వీడియో పెడతాను, చూడండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వచ్చి తీసుకోండి. సరేనా అండి, కంపల్సరీ మర్చిపోకుండా తీసుకోండి. చాలా బాగుంటాయి. ఎందుకని ఇంతసార్లు చెప్తున్నానంటే నేను తీసుకున్న ఈ చేపలు చూసారా, సంవత్సరం అయినా కూడా ఏమీ ఇది అవ్వలేదు, చక్కగా మంచిగా ఉన్నాయి. నేను ఇది ఒక్కోసారి ఆక్సిజన్ పాడైనా కూడా 2-3 రోజులు అలా ఉంటే పైన తీసినా కూడా చాలా బాగుంటాయి. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎక్కడ మంచిగా ఉంటాయా అని తెలియదు కదా కొంచెం మంది కొత్తగా తీసుకునే వాళ్ళకి. అలాంటి వాళ్ళకి చక్కగా వేరే చేపలు వేయాలన్నా వేయొచ్చో లేదో అన్నీ వివరంగా చెప్తాడు అన్నయ్య. మీరు ఏమైనా డౌట్ ఉంటే అడిగితే చెప్తాడు అన్నయ్య, తెలిస్తే కంపల్సరీ. అలాగే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి, మళ్ళీ డెకరేషన్ మళ్ళీ ఇలాగే రాళ్ళు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మళ్ళీ జల్లెడని, ఆక్సిజన్ అని, మళ్ళీ చిన్న చిన్నవి కూడా ఉంటాయి. బౌస్లు అని ఉంటాయి కదా, చిన్నవి కుండల టైపు, అవి కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్తే మీకే అర్థమవుద్ది. సరే అండి, కంపల్సరీ వెళ్ళి కొనుక్కోండి. బాయ్ అండి.